నమస్కారం. అందించే వంటకాలలో నవ్యతని, చేసి చూపించే వంటకాలలో సాటిలేని కమ్మదనాన్ని మీ ముందుకు తీసుకొస్తున్న ఫుడ్ బొనాన్జా మీ ఇంటి వంట. ఏ రోజుకి ఆ రోజు ఈ రోజు మీ ఇంటి వంటలో ఏం స్పెషల్ ఐటమ్ చేసి చూపించబోతున్నారా అని ఎదురు చూసే అభిమాన ప్రేక్షకులందరికీ మీ ఇంటి వంట స్వాగతం పలుకుతోంది. ఏంటలా డౌట్ గా చూస్తున్నారు? ఈ రోజు మీ ఇంటి వంటలో ఏదో స్పెషల్ ఎలిమెంట్ తో మీ ముందుకు వచ్చేసింది అనుకుంటున్నారా? మరి మీ డౌట్ క్లియర్ అవ్వాలంటే మీ ఇంటి వంటలోకి వెంటనే వెళ్ళిపోవాల్సిందే. ఈ రోజు మనం KPHB మలేషియన్ టౌన్షిప్ దగ్గర ఉన్న హోటల్ రింగ్ వ్యూ లోని ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఉన్నామండి. ఈ రోజు వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ అని కూడా చెప్పుకున్నాం కదా. మరి వాటిలోని స్పెషల్స్ మనకి చేసి చూపించడానికి మనతో ఉన్నారు చెఫ్ యాదగిరి గారు. మరి ఏంటి స్పెషల్స్ చేయబోతున్నారు అని తెలుసుకోవాలంటే వెంటనే ఆయనకి వెల్కమ్ చెప్పాల్సిందే. నమస్తే యాదగిరి గారు. నమస్తే అండి. మాకు వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ చేసి చూపిస్తా అని చెప్పారు. మరి బిర్యానీలో ఏం స్పెషల్స్ చేయబోతున్నారండి ఇప్పుడు? వెజిటేబుల్ లో వెజ్ బిర్యానీ అండి. వెజ్ దమ్ బిర్యానీ. అవునండి. ఓకే, మరి వెజ్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా అండి? చెప్తానండి. బాస్మతి రైస్, నెయ్యి, పచ్చిమిర్చి, వేయించిన ఉల్లిపాయ, పుదీనా, నూనె, కొత్తిమీర, మసాలా దినుసులు, బీన్స్, గరం మసాలా పౌడర్, కారం, ధనియా పౌడర్, ఉడికించిన కాలీఫ్లవర్, జీడిపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప, యాలకుల పొడి, పెరుగు. వెజ్ దమ్ బిర్యానీ కావాల్సిన పదార్థాలు అంటే తెలుసుకున్నారు కదండి. మరి తయారీ విధానం కూడా చూద్దాం. ఓకే అండి, మరి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఒక దాంట్లో వాటర్ వేసుకోవాలి. ముందుగా దీంట్లో వాటర్ వేసుకోవాలి. వేయండి. స్టవ్ ఆన్ చేద్దామండి. ఆన్ చేయండి. ఇన్ని మొత్తం వేసుకోవాలి, కొంచెం సరిపోతుందా? మొత్తం వేయండి. వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు రైస్ హాఫ్ డౌన్ చేయడానికి బాగుంటుంది. ముందుగా క్యారెట్ ముక్కలు ఇందులో వేసుకోవాలి. అంటే ఉడకబెట్టడం, నానబెట్టడం ఉందా అండి? ముందుగా హాఫ్ డౌన్ చేసుకోవాలండి ఇది. ఓకే, ఒక 2 minutes మనం ఉడకబెట్టుకున్నట్లయితే సరిపోతుందండి. అదేవిధంగా కాలీఫ్లవర్ ఇది కూడా హాఫ్ డౌన్ చేసుకోవాలండి. అంటే క్వాంటిటీ ఎంత తీసుకోవాలండి మనం? అంటే మనం రైస్ క్వాంటిటీని బట్టి మనం తీసుకోవాలి. 1 kg రైస్ ఉంది అనుకోండి, ఒక 100 to 200 grams తీసుకుంటే సరిపోతుంది. ఓకే, అంటే మనం వేసే వెజిటేబుల్స్ అన్ని కూడా 100 to 200 grams అయితే సరిపోతుందండి. బంగాళాదుంప కూడా హాఫ్ డౌన్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అంటే పసుపు వేసారండి బంగాళదుంపలు? అవునండి. అదేవిధంగా బీన్స్ కూడా, ఇది కూడా హాఫ్ బాయిల్ చేసుకోవాలి. అంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. మనం తొందరగా ప్రాసెస్ కావాలి అనుకున్నప్పుడు హాఫ్ డౌన్ చేసుకొని పెట్టుకుంటే సరే. మసాలా దినుసులు 1 స్పూన్, వేయించిన ఉల్లిపాయ మామూలు ఆయిల్లోనే వేయించేసారండి? అవునండి. అంటే సన్న సన్న ముక్కలుగా తరుక్కొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటాం. అలాగే జీడిపప్పు కొద్దిగా వేసుకోవాలి. అంటే మనం ఉడికి వీటన్నిటితో పాటు వేసేసుకోవాలి ఇది? అవునండి. ఇదంతా ఫస్ట్ మసాలా కలిపి పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ అయితే సరిపోతుంది. బిర్యానీకి ఫ్లేవర్ రావడానికి వేయించిన ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా ఈ 3 మెయిన్ అండి. 2 లేదా 3 పొడుగా చీరిన పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొద్దిగా వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. ఇందులో ఒక 3 స్పూన్స్ వేసారు కదా మీరు. అంటే ఫ్లేవర్ బాగుంటుంది, కమ్మదనం వస్తుందండి నెయ్యి వేసుకోవడం వల్ల. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. ఇంత ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర వేసి కలుపుకోవాలి. అంటే మనం అదంతా బాగా మిక్స్ అవ్వాలంటే ఇట్లా చేతితో కలుపుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది కదా ఆ పెరుగు అదంతా కూడా. ఇప్పుడు కొద్దిగా కారం, సరిపడా కారం మనం అదంతా మిక్స్ అయిన తర్వాత వేసుకోవాలి కారం. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, ఇంకా అది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అవునండి. ఇలా మిక్స్ చేశాక నానబెట్టడం అంటే కొంచెం సేపు అట్లా ఉంచడం అలా ఒక 5 to 10 minutes ఉండాలండి. 5 to 10 minutes ఉండాలా? వెజిటేబుల్స్ అనేది ఆ ఉప్పు కారం పట్టుకొని రుచి బాగా మనం వేసిన అన్ని కూడా పట్టుకుంటాయి. అవునండి. మీరు ఈ ప్రొఫెషన్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారండి? 16 to 18 years అవుతుందండి. 16 to 18 years. ఇంకా ఏ ఐటమ్ అయినా సరే ఇంకా ఆలోచించే పని ఉండదు అనమాట చేసేయడానికి. అవునండి. ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కదా. ఏ ఐటమ్స్ అయినా సరే జస్ట్ అలా ఐటమ్ పేరు చెప్తే చాలు, చక్కగా చేసేస్తారు. రైస్ కూడా హాఫ్ డౌన్ చేసి దీనిపైన దమ్ చేయాలి. అంటే మనం వెజిటేబుల్స్ అన్ని ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు రైస్ కూడా హాఫ్ బాయిల్ చేయాలి. హాఫ్ బాయిల్ చేసి దీంట్లో వేసుకోవాలి. ఓకే, మూత తీయండి. మన వాటర్ అన్ని బాగా మరిగిపోయాయి. ముందుగానే నానబెట్టి ఉన్న రైస్ ని వేసేసుకోవాలి. అవునండి. ఒక బిర్యానీ బాస్మతి రైస్ ఏదైనా తీసుకోండి, ఒక ½ an hour కంపల్సరీ నానాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇందులో వేసుకోవాలి. అది కలపాలి. ఎందుకు వేసుకోవాలి అంటే ఆ వాటర్ లో కూడా ఆ రైస్ కు ఆ ఫ్లేవర్ పట్టుకుంటుంది. అయితే కమ్మదనం అనేది అందులో వస్తుంది అనమాట. కొత్తిమీర కూడా ఇవ్వండి. మీరు మామూలుగా బిర్యానీ చేస్తూ ఉంటారా? అంటే మామూలుగా అంటే ఇట్లా చెయ్యమన్నమాట. సో ఇంట్లో అంటే ప్రాసెస్ వేరుంటుంది కదా. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా దినుసులు ఇందులో వేసుకోవాలి. అండ్ మనం వేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా దాంట్లో ఏదైతే వేసామో దీంట్లో కూడా కొన్ని మాత్రమే ఇందులో వేసుకుంటాము.
అంటే మనకి ఫ్లేవర్ గా బాగుండే వేసుకుంటాం. అవునండి. అంటే ఆ రైస్ కూడా బాగా పట్టేస్తాయి కదండి ఇవి. అవునండి. ఇప్పుడు యాలకుల పొడి దీనిపైన ఇట్లా వేసుకోవాలి, పైన వేసుకోవాలి. అవునండి. యాలకుల పొడి వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ రెట్టింపు అవుతుంది అనమాట. ఫ్లేవర్ స్మెల్ అనేది మనకి డబుల్ అవుతుంది. అవునండి. ఫస్ట్ ఏదైతే మనం రైస్ తీస్తామో అది ఎక్కువగా బాయిల్ కాకూడదు, జస్ట్ వేడైతే చాలు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇదంతా కూడా మళ్ళీ బాయిల్ చేస్తాం కాబట్టి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి. అంటే మనం ఇవి వేసిన ఇంగ్రీడియంట్స్ వేసి 2 minutes కదండి అవుతుంది. సో ఆలోపై ఫ్లేవర్ వచ్చేస్తుందండి. అంటే మరి మీకు ఈ ఫీల్డ్ లోకి రావాలని ఎలా అనిపించిందండి? మామూలుగా ఇట్లా వంటలు చేయడం బాగా ఇంట్రెస్ట్ వచ్చినప్పటి నుంచి? లేదండి, మామూలుగా నేను ఇంటర్మీడియట్ క్లోజ్ అయినాక జాబ్ పర్పస్ గా వచ్చి హోటల్లో చిన్న అసిస్టెంట్ గా ఎక్కి ఈరోజు ఎగ్జిక్యూటివ్ షెఫ్ గా అయ్యాను అనమాట. ఈ విధంగా మనం మొత్తం రైస్ తీసేసుకొని స్టవ్ ఆపేసి. అంటే మీరు ఇట్లా ఈ ఫీల్డ్ లోకి రాకముందే ఇంట్లో వంటలు కానివ్వండి చేసేవాళ్ళ? అసలు అలవాట్లు లేవా? ఎప్పుడు చేసేవాడిని, బట్ అంత ఇంట్రెస్ట్ ఏం కాదు. ఇక్కడ ఈ ఫీల్డ్ లోకి వచ్చినాక మాత్రం ఇంట్రెస్ట్ గా బాగా అండ్ కొత్తవి చేయటము. అవునండి. అండ్ మీ సొంతగా ఏం ఐటమ్స్ కనిపెట్టారండి మీరు? నేను నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి, నా ఓన్ మెనూస్ అని చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక్కొక్క హోటల్స్ లో ఒక్కొక్క స్పెషల్ గా ఎవ్రీడే సమ్ ఓన్ క్రియేటివ్ ద మెనూ. ఏది నెట్ లో కానీ లేకపోతే ఎక్కడ చూడడం కానీ అలాంటిది ఏమి ఉండదండి. నా ఓన్ క్రియేటివ్స్ తో నెంబర్ ఆఫ్ మెనూస్ ఉన్నాయి అనమాట. బుక్ కూడా తయారు చేశాను, అది రిలీజ్ చేయడానికి కొంచెం టైం ఉంది, రిలీజ్ చేశాను. తప్పకుండా అండి. ఓకే అండి, ఇప్పుడు ఏం చేయాలండి? స్టవ్ ఆన్ చేయండి. ఇప్పుడు కొద్దిగా మనం ఈ వాటర్ను ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనం వెజిటేబుల్స్ ఆల్రెడీ డ్రైగా ఉంటాయి, స్టీమ్ అయినప్పుడు వెజిటేబుల్స్ అడుగు పట్టుకోకుండా ఉండడానికి కోసం మనం కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగా ఉడుకుతాయి అండ్ అడుగంటకుండా కూడా ఉంటుంది అనమాట. దీంట్లో నెయ్యి వేసుకోవాలి, కొద్దిగా యాలకుల పొడి అండి ఇది. అంటే మనం ఆల్రెడీ కింద వేసాం కదండి రైస్ పెట్టక ముందు, మళ్ళీ పైన కూడా వేయించిన ఉల్లిపాయ పొడి, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర. ఇది మనం చూస్తేనే అసలు అయిపోయింది బిర్యానీ అన్నట్టుగా ఉంటుంది. అవునండి, మనకి చూడటానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట, చాలా కలర్ఫుల్ గా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మనం దీనిపైన లీడ్ పెట్టుకుని ఒక 10 minutes ఈలోగా మనం కార్వింగ్ చేసుకుంటాం. ఈలోగా మనం బిర్యానీ అయిపోయినట్టుందండి, చూద్దాం ఒకసారి. పొగలు బాగా వస్తున్నాయి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఓకే అండి, ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము. ఓకే, బిర్యానీ అయిపోయిందండి, తీసుకుందాం మనం. ఇదండి వేద్దాం బిర్యానీ. చూసారు కదండి వెజ్ దమ్ బిర్యానీ. దీన్ని మీరు కూడా తయారు చేయాలనుకుంటున్నారు కదా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. వెజ్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్, బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, బాస్మతి రైస్, నూనెలో వేయించిన ఉల్లి ముక్కలు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, యాలకుల పొడి, ఉప్పు, కారం, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, నెయ్యి, నూనె, జీడిపప్పు, పెరుగు. వెజ్ దమ్ బిర్యానీ తయారు చేసే విధానము: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో వాటర్ పోయాలి. వేరొక పాన్ లో ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, బంగాళదుంప ముక్కలు, బీన్స్ ముక్కలు వేయాలి. మసాలా దినుసులు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, పెరుగు వేసి అన్నిటినీ బాగా కలపాలి. తర్వాత కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ కలపాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. వేడైన నీటిలో నానబెట్టిన బాస్మతి రైస్ ని వేసి ఉడికించాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, మసాలా దినుసులు వేయాలి. కలిపిన మిశ్రమంలో యాలకుల పొడి వేయాలి. ఉడికిన రైస్ ని కలిపిన మిశ్రమంపై లేయర్స్ గా వేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కలిపిన మిశ్రమం ఉన్న పాన్ పెట్టుకోవాలి. దానిలో ఉడికిన వాటర్ ని కొంచెం నెయ్యి ఆ మిశ్రమంపై వేయాలి. తర్వాత యాలకుల పొడి, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉంచితే వెజ్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది.